అమెరికాలో. సో ఈ రోజు నేను అమెరికాలో ఎక్కడున్నానంటే ఇండియానా పోలీస్లో ఉన్న క్యారమిల్ ప్లేస్కి వచ్చేసానండి. సో ఇక్కడ కూడా మనకి టేస్టీగా వంటలు చేసి చూపించడానికి మన పార్టిసిపెంట్స్ రెడీ అనమాట. సో ఇక్కడ చాలా బాగుంది వెదర్. అసలు ఈ పచ్చటి గడ్డిని చూస్తుంటేనే హాయిగా ఇక్కడే కూర్చొని ఫుల్ టైంపాస్ చేసేసి బోల్డని కబుర్లు చెప్పుకోవాలని ఉంది. కాకపోతే మనం వచ్చింది కబుర్లు చెప్పుకుంటూ వంటల్ని చేసి మీ అందరికీ చూపించడానికి కదా. సో ఇప్పుడు ఏంటి అంటే నేను ఒక రౌండ్ వేసేసాను ఆల్రెడీ. అంతా ఆల్మోస్ట్ ఇలాగే ఉంది. చక్కగా ప్రతి ఇంటి ముందు కూడా ఇలాంటి గ్రీన్ గ్రాస్ ఉంది. చక్కగా అక్కడక్కడ చెట్లు ఉన్నాయి. ఇక్కడ యాపిల్ చెట్టు కూడా ఉంది. సో బాగుంది. మనకి పెరట్లో జాంకాయ చెట్టు ఉన్నట్టు ఇక్కడ పెరట్లో యాపిల్ చెట్టు ఉంది, చూసారా? నైస్. సో గ్రీన్ యాపిల్స్ కొంచెం కలర్ టర్న్ అవుతున్నాయి. ఒక యాపిల్ కింద కూడా రాలిపోయింది. ఇలా అనమాట, జాంకాయలు పడిపోయినట్టు యాపిల్ పడిపోయాయి. ఓకే, దట్స్ ఫైన్. సో నైస్. ఇక్కడ యాపిల్ చెట్టు ఉంది అండ్ ఇక్కడేమో పియర్, ఇది రేగు అంటాం కదా మనము, అదనమాట. సో నైస్, చాలా బాగుందండి వెదరు. సో చల్లటి గాలి, పచ్చటి పైరు అంటుంటాం కదా. ఇక్కడ అఫ్కోర్స్ పైరు అంటే బాగా పెరిగింది అనుకుంటా. ఈ పచ్చటి గడ్డి కూడా చాలా బాగుంది. సో మన పార్టిసిపెంట్స్ ఇల్లు ఇదే అండ్ అందరూ కూడా మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంటారు, ఎందుకంటే వస్తున్నామని ఆల్రెడీ మనం చెప్పాం కదా. సో మరి వెళ్ళి వాళ్ళందరినీ పలకరించేద్దామా? రండి. అండ్ అలాగే వంటల్ని కూడా చూసేద్దాము. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఇల్లుదే అండి. వావ్, మన కోసం వెయిట్ చేసేస్తున్నారు ఇక్కడే. హాయ్. మీ పేరు? నా పేరు శ్రీవల్లి అండి. శ్రీవల్లి గారు. మీ పేరండి? నా పేరు జ్యోతి అండి. జ్యోతి గారు. సో చాలా బాగుందండి మీ ప్లేస్. మొత్తం ఎటు చూసినా చాలా పచ్చగా, అసలు మొత్తం ఎక్కడ చూసినా చక్కగా పచ్చటి గడ్డి, చాలా బాగుందండి. వెదర్ కూడా చాలా బాగుంది, అంటే సన్నీగా లేదు, చక్కగా చల్లగా ఉంది. అవునండి. మీరు రోజు ఇది అంతా ఎంజాయ్ చేస్తుంటారు కదా. అవునండి. ఓకే, సో ఎవరి ప్లేస్ ఇది? ఎవరి ఇల్లు? మా ఇల్లు అండి. వల్లి గారు, మీ ఇల్లా? అవునండి. ఓకే, సో మరి నేను అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసాను మీరు చేసే వంటల్ని టేస్ట్ చూడడానికి. రండి. సో రెడీయా మరి ఇద్దరు కూడా? రెడీ అండి. వెళ్ళిపోదామా? రండి. పదండి. తెలుగు రుచి అమెరికాలో. మరి చూసారు కదండి, చక్కగా మన పార్టిసిపెంట్స్ ఇద్దరు నాకు వెల్కమ్ చెప్పేశారు అండ్ లోపలికి వచ్చేసాము. ఆల్ సెట్ ఇక్కడ. అండ్ వల్లి గారు, సో మీ కిచెన్ సెటప్ అంతా కూడా చాలా బాగుందండి. చాలా నైస్, చాలా కలర్ఫుల్ గా ఉంది, అందంగా ఉంది. ఇవన్నీ బాగున్నాయి. ఇవి ఇండియా నుంచి తెచ్చుకున్నారా? లేదండి, ఇక్కడే కొన్నాము. ఇలాంటివన్నీ ఇక్కడ కూడా దొరుకుతాయి, గంటలు అవి. సో ఇండియన్ గూడ్స్ ఆర్ వెరీ ఫేమస్ హియర్. ఐ మీన్ ఇండియా అంటే ఇక్కడ వాళ్ళందరికీ చాలా ఇష్టం కదా. అక్కడ మనకి ఇట్లాంటివన్నీ, మన చీరలు, మన నగలు, ఇలాంటివన్నీ కూడా బాగా నచ్చుతాయి కదా చాలా. సో అయితే ఇక్కడే అమ్మేస్తున్నారా? నైస్. సో మీరు ఇండియా ఫీల్ మిస్ అవ్వకుండా ఇవన్నీ తెచ్చి పెట్టుకున్నారు. బాగుంది. అండ్ చాలా కలర్ఫుల్ గా ఉంది మీ అంటే థీమ్ కూడా, చక్కగా గ్రీన్. నైస్, మంచి కాంబినేషన్. అండ్ కిచెన్ సూపర్ గా ఉంది, చక్కగా నైస్, చాలా బాగుంది. బాగా పెట్టుకున్నారు అంతా, చాలా నీట్ గా. థ్యాంక్స్ అండి. ఓకే, సో మీ ఇద్దరు అంటే ఫ్రెండ్సా లేకపోతే చుట్టా కజిన్సా? ఫ్రెండ్స్ అండి. ఫ్రెండ్స్. సో ఎప్పటి నుంచి పరిచయం మీ ఇద్దరికి? ఆల్మోస్ట్ 13 years. ఆల్మోస్ట్ 13 years. సో సేమ్ టైం వచ్చారా ఇక్కడికి? నాకన్నా ముందు 1 year ముందు ఆవిడ వచ్చారు. 1 year సీనియర్ అన్నమాట మీరు. 2 years. నేను 99 లో వచ్చాను, పెళ్ళైన వెంటనే. ఆవిడ తర్వాత వచ్చారు. ఓకే, సో మీరు ఎక్కడి నుంచి ఇండియాలో? నేను విశాఖపట్నం అండి. విశాఖపట్నం. ఓకే, సో మీరండి జ్యోతి గారు? భీమవరం. మీరు భీమవరం. వైజాగ్ నుంచి మా హస్బెండ్. మీ హస్బెండ్ వైజాగ్ నుంచి? ఓ నైస్. సో అయితే మీరు వచ్చింది 99 లో. ఓకే, సో ఏం చేస్తుంటారు వల్లి గారు మీరు ఇక్కడ? మీరు వర్కింగా లేకపోతే? నాకు ఒక బొటీక్ ఉందండి. బొటీక్? ఐ మీన్ బేస్మెంట్ నుంచి రన్ చేస్తాను. సో ఇక్కడ కూడా మీరు చక్కగా అంటే మన ఇండియన్ క్లోత్స్ అన్ని, ఇండియన్ క్లోత్స్, జ్యువెలరీ, సారీస్ మేము డిజైన్ చేస్తాం కొన్ని. వావ్, సూపర్, వెరీ నైస్. సో మీరేం చేస్తుంటారు? హౌస్ వైఫ్ అండి. మీరు హౌస్ వైఫ్. సో మీ వారు ఏం చేస్తుంటారు? ఆయన టెలిమాన్ లో IT. సో
పేరు శ్రీనివాస్ అండి. శ్రీనివాసరావు. పిల్లలు? 2 పిల్లలు ఉన్నారు, శ్రీవర్ధన్, శ్రీ వైష్ణవి. ఏం చదువుతున్నారు? శ్రీవర్ధన్ 9th grade లో ఉన్నాడు ఇప్పుడు. శ్రీ వైష్ణవి ఇస్ ఇన్ 4th grade. ఓకే. సో మీ వారు ఏం చేస్తుంటారు జ్యోతి గారు? మా హస్బెండ్ వచ్చి ఐటీ డిపార్ట్మెంట్ లో ఈజ్ డైరెక్టర్. అండ్ నాకు 2 పిల్లలండి. పెద్ద బాబు ఏమో జూనియర్ హై స్కూల్, చిన్న బాబు 3rd grade చదువుతున్నాడు. పేర్లు ఏంటి? పెద్ద బాబు పేరు శైలేష్, చిన్న బాబు పేరు ప్రభాత్. మీ వారి పేరేంటి? వారి పేరు భగత్. ఎందుకలా నవ్వారు? ఎవరైనా 2-3 పేర్లు ఉన్నాయా? లేదులేండి, భగత్. ఓకే. సో రెడీ ఇద్దరు మీరు? అవునండి. సో చూస్తూ ఉంటారా మా ప్రోగ్రామ్? బాగా చూస్తాం, టైం దొరికినప్పుడు చూస్తూ ఉంటారు. ఓకే. సో మా ఇప్పుడు ఏంటంటే మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు, పిండి వంటలు అనమాట. అంటే దీంట్లో ఏంటంటే మెయిన్ కోర్స్ చేయాలి మీ ఇద్దరు కూడా, చెరొకటి. దానికి ఏంటంటే మెయిన్ ఇంగ్రీడియంట్ నేను ఇస్తాను. ఓకే. సో నేను ఇచ్చిన ఐటమ్ తో మీరు వంట చేయాలన్నమాట. సో నేను అది ఏదైనా వెజ్ ఇవ్వచ్చు, నాన్ వెజ్ ఇవ్వచ్చు, పప్పులు అవ్వచ్చు, పిండి అవ్వచ్చు, నా ఇష్టం ప్రకారం ఇస్తాను. సో రెడీయా మీ ఇద్దరు? సో మరి చూద్దామా మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో ఈరోజు? అలాగే అండి. ఓకే. సో మీకు ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ ఇస్తాను అనమాట. సో రెడీగా ఉంది చక్కగా ప్యాక్ చేసి. సో ఇందులో ఏముందో చూసేద్దామా? ఓకే చూసేద్దామా? సో మీకు వెజ్ ఎక్కువ ఇష్టమా, నాన్ వెజ్ ఎక్కువ ఇష్టమా? నాకైతే నాన్ వెజ్ ఎక్కువ ఇష్టం. మీకు? నేను ప్యూర్ వెజిటేరియన్ అండి. ప్యూర్ వెజిటేరియన్. ఇప్పుడు ఒకవేళ నేను నాన్ వెజ్ తెస్తే ఏంటి పరిస్థితి? చేస్తాను ఇంట్లో నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని చేస్తాను. ఎలాగా ప్యూర్ వెజ్ గా ఉన్నారు? నాకు బేసికల్ గా వెజిటేరియన్ అంటే ఇష్టం. కాకపోతే వండుతారు కదా ఇంట్లో వాళ్ళ కోసం? అన్ని వండుతాను. అయితే నో ప్రాబ్లం. ఇప్పుడు వెజిటేరియన్ పొరపాటున నేను ఏదో తెచ్చాను అనుకోండి, ఈ చేపలు, రొయ్యలు, మరి కష్టం కదా వండటం. సరే చూసేద్దామా మరి ఇందులో ఏముందో. చికెన్ తెచ్చా. సో ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ అండి. సో అమెరికాలో చక్కగా చికెన్ తో బోల్డ్ వెరైటీస్ చేస్తారని విన్నాం మేము. సో అందుకని చికెన్ తీసుకొచ్చేసాము. సో జ్యోతి గారు పర్వాలేదు కదా? ఓకే. సో చికెన్ తో చక్కగా టేస్టీగా మీకు తెలిసిన మంచి వంట ఏదైనా కూడా ఈరోజు మీరు అందరికీ చేసి చూపించవచ్చు. సో ఏం చేయొచ్చో అలా అలా ఆలోచించి ఇలా నాకు చెప్పండి. నేను పెప్పర్ చికెన్ చేస్తాను. పెప్పర్ చికెన్ అంటే గ్రేవీ టైప్ లోనా లేకపోతే డ్రైగా చేస్తారా? అది కొంచెం డ్రైగానే, డ్రైగా చేసుకోవచ్చు. డ్రైగా చేసుకోవచ్చు. అది స్నాక్ గా కూడా తినొచ్చు, బట్ డ్రై ఐటమ్ మన ఇష్టం. ఫ్రై లాగా అన్నమాట. ఓకే. మీరు? నేను చికెన్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తాను. చికెన్ పచ్చిమిర్చి ఫ్రై మంచి ఘాటుగా ఉంటుందా? చాలా. ఓకే. సో జ్యోతి గారు ఫస్ట్ మీరు చేసేస్తారా? చేస్తాను. ఓకే. ఓకే. మరి పెప్పర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పెప్పర్ చికెన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 5, తరిగిన వెల్లుల్లి 1 టేబుల్ స్పూన్, నిమ్మకాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా. ఓకే. మరి పెప్పర్ చికెన్ తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా? సో స్టార్ట్ చేద్దామా జ్యోతి గారు? తప్పకుండా అండి. ముందుగా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఓకే. కొంచెం ఆయిల్ హీట్ ఎక్కాక ఓకే ముందుగా మనం కరివేపాకు వేసుకుందాం. కొంచెం గార్లిక్ యాడ్ చేద్దాం. దానికి రాదులేండి, ఇది అడ్డం ఉంది కదా, రాదు. వేయొచ్చు, నిరభ్యంతరంగా వేయచ్చు. జాగ్రత్త, దానికి అంటించకండి మీరు. సో కరివేపాకు, కొంచెం గార్లిక్ వేసుకుందాం. మంచిగా నైస్గా రోస్ట్ చేసుకుని ఆనియన్ వేసుకుందాం. ఇప్పుడు మీరు అంటే అసలు ఇలా వంట చేసేటప్పుడు కూడా మీకు ఎప్పుడు తినాలనిపించదా? లేదండి. ఎందుకు అలాగా? చిన్నప్పటి నుంచి అంతేనా? నాకు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ అంటేనే ఇష్టం. అందరూ నాన్ వెజ్ తినేవాళ్ళు? నాన్ వెజ్ అందరూ, మా ఫ్యామిలీ అంతా నాన్ వెజ్ బాగా ఇష్టం నాకు వాళ్ళకి. మరి మీకు ఎందుకు ఇష్టం లేదు? అంటే తినేవారు కాదండి, అది మీకు అలా నాకు అలవాటు వచ్చిందేమో. ఓహోహో. చిటికెట్ సాల్ట్ వేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయంతో కొంచెం రంగు రావాలి. సో దీనికి మనం చికెన్ ముందు మ్యారినేట్ చేసుకోవడం అలా లేదండి. సో చూద్దామా ఒకసారి చూడండి. పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడేమో కొంచెం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం మనం. ఓకే. ఎందుకంటే దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ వాడతాం. పెప్పర్ అనుకున్నాం కాబట్టి ఇది కూడా కైండ్ ఆఫ్ పెప్పర్ కాబట్టి గ్రీన్ చిల్లీస్. సో అంటే మీ ఇంట్లో ఎలా కొద్దిగా బాగా స్పైసీగా తింటారా లేకపోతే నార్మల్ స్పైసీ? ఇప్పుడు మనం చికెన్ యాడ్ చేసుకుందాం. ఓకే.
సో ఇంకా పీసెస్ సైజెస్ అనేవి మన చాయిస్, పెద్దగా చిన్నగా మన ఇష్టం. బాగుందండి. మూత పెడదామా? సో దీనికి కావాల్సిన మసాలా అంతా తర్వాత యాడ్ చేసుకుంటాం. తర్వాత కొంచెం మసాలా, కొంచెం దాని చికెన్ మంచిగా కుక్ అయితే బాగుంటుంది అన్నమాట. ఓకే ఓకే. ఇంకా కొంచెం ఒక 2 minutes కుక్ అయితే బాగుంటుంది. సో మనం దీనికి కావాలంటే చికెన్ అంటే ముందు ఉడికించి అలా వేసుకోవచ్చా? ఉడికించి వేస్తే మళ్ళీ ఫాస్ట్ గానే అయిపోతుంది కాబట్టి అంత అవసరం లేదు. ఏమవుతుందంటే ఆ చికెన్ వేసేటప్పుడు ఆ మసాలా అంతా ఇప్పుడు ఆ గ్రీన్ చిల్లీస్, గార్లిక్, ఆనియన్ దాని టేస్ట్ పడితే దానికి ఒక ప్రత్యేకమైన టేస్ట్ వస్తుంది అన్నమాట. ఓకే ఓకే. ఒక్కసారి కలుపుతాము. కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. ఓకే. ఇప్పుడు పసుపు యాడ్ చేసాం కదా, ఒక 1 minute లిడ్ పెడతాం మనం. ఓకే. లిడ్ పెట్టి ఓకే. సో మరి ఇది మగ్గేలోగా మీ ఇద్దరు ఎవరైనా మాకు ఒక చిట్కా చెప్తారా? నేను చెప్తానండి. చెప్తారా? ఏం చెప్తారు? ఇప్పుడు అందరూ గ్యాస్ట్రిక్ పెయిన్తో చాలా మంది బాధపడుతున్నారు కదా, అది మెయిన్ సమస్య యాక్చువల్గా. ఎంప్టీ స్టమక్ అది బాగా గ్యాస్ట్రిక్ పెయిన్ ఎక్కువగా వస్తున్నప్పుడు కొంచెం ఉపశమనం కలగాలి అంటే కొంచెం జీలకర్రని ఒక ప్యాన్లో వితౌట్ ఆయిల్తో వేయించుకుని మంచిగా నవిలి ఒక 2 spoons నవిలి మింగేస్తే అది కొంచెం ఉపశమనం కలుగుతుంది మనకి. 2 spoons జీలకర్ర తినాలి. జీలకర్ర 2 tablespoons. 2 tablespoons మళ్ళీ టీ స్పూన్స్ కూడా కాదు. బాగా ఉపశమనం, బాగా రిలీఫ్ ఇస్తుంది అన్నమాట. అవునా? సో బాగుందండి మొత్తానికి మీరు చెప్పిన టిప్. బాగానే కుక్ అవుతుంది. బాగానే అయిందా? ఇప్పుడు కొంచెం సోయా సాస్ వేద్దాం. కొంచెం కలుపుతాము. సో ఆ సోయా టేస్ట్ కూడా బాగుంటుంది. సోయా టేస్ట్ చాలా. కొంచెం చైనీస్ చికెన్ టచ్ కూడా వేసుకున్నాం అన్నమాట చికెన్కి. సో నెక్స్ట్ ఏం వేద్దాం? కొంచెం ఇందాక మనం సాల్ట్ వేసుకున్నాము, కొద్దిగా మళ్ళీ కొంచెం యాడ్ చేసుకుందాం. ఓకే. ఫైనల్గా మనకి అయిపోవటానికి వచ్చిందండి. కొంచెం పెప్పర్ మీరు సో ఫైనల్గా కొంచెం ఇందులో యాడ్ చేసుకునే మెయిన్ ఇంగ్రీడియంట్ అంతే వేసుకుని ఒకసారి కట్టేయచ్చు. సో మీకు సోయా సాస్ అనుకుంటే మీ ఉల్లిపాయ నల్లగా అయిపోయింది, అది మాడిపోలేదు. సోయా సాస్ వేయటం వలన ఆనియన్ కలర్ చేంజ్ అయింది. అంతే. అంతేనా? స్టవ్ కట్టేసుకుని ఆపేసుకుని దీన్ని మనం ఈ బౌల్లోకి, సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుంటే నిమ్మరసం. ఓకే. కొంచెం ఎంతో అక్కర్లేదు, తెగ పిండేస్తున్నారు మరి మీరు. దాని మీద ఇక కొరియండర్, ఓకే, కొత్తిమీర వేసుకుని ఇది అన్నంలో తినచ్చండి. తర్వాత పిల్లలు ఉంది కాబట్టి మనకు కలుపుకున్న అది పొరుట్లాగా బాగుంటది. పిల్లలు ఊటిగా ప్లేట్లో పెట్టుకుని కూడా తినేయచ్చు. మనకు చాయిస్ అది. ఓకే. సో రెడీ మీ పెప్పర్ చికెన్ రెడీ. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, మరి పెప్పర్ చికెన్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పెప్పర్ చికెన్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసుకుని కరివేపాకు, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, ఉప్పు, పచ్చిమిర్చి, చికెన్ వేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఆ తర్వాత పసుపు, సోయా సాస్, మిరియాల పొడి వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని పైనుంచి నిమ్మరసం జల్లి సర్వ్ చేసుకుంటే పెప్పర్ చికెన్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు ఒక మంచి చిట్కా చూద్దాం. హాయ్ అండి. ఓకే, సో మీ పేరేంటి? లక్ష్మి అండి. సో లక్ష్మి గారు, మీరు ఫస్ట్ నుంచి ఇండియానా పోలీసేనా లేకపోతే వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి వచ్చారా? ఇండియానా పోలీసే, కానీ ఇండియానా స్టేట్ లో ఉన్నాము. కొలంబస్ అనే ప్లేస్ అక్కడ ఉండేసి అక్కడ ఒక 10 years ఉన్నామండి. తర్వాత మేము డీసీలో ఉన్నాము, తర్వాత వర్జీనియాలో ఉన్నాము, తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చాము, మిన్నియాపోలిస్కి వచ్చాము. సో ఈ రకం లక్ష్మి గారు చాలా సూపర్ సీనియర్లు అనిపిస్తున్నారు. ఎన్నాళ్ళైంది మీరు అమెరికా వచ్చి? 18 years అయిందండి. ఓ వావ్. సో ఇప్పుడు 18 years నుంచి లక్ష్మి గారు ఇక్కడే ఉన్నారనమాట. సో మీ వారి ఐటీలో పనిచేస్తాం. పేరు? గోపాల్ అండి. ఓకే, మరి పిల్లలు ఎంతమంది? 2 అండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి. అబ్బాయి ఏమో ఇప్పుడు జూనియర్ అంటే 11th grade లో ఉన్నాడు, అమ్మాయి ఏమో 5th grade లో ఉంది. పేరు హరిరావ్ అండి, అమ్మాయి పేరు శ్రియ. ఓకే, సో ఇప్పుడు మనకేంటి అంటే లక్ష్మి గారు ఒక మంచి చిట్కా చెప్తారా? అవును లక్ష్మి గారు, మీ ప్రాపర్ ఎక్కడ? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వరంగల్ అండి. ఓకే, సో
టిప్ చెప్తారా? టిప్, ఒక బ్యూటీ టిప్ చెప్తానండి. అది ఏంటంటే మన ఇంట్లో పార్టీస్ చేసుకుంటూ ఉంటాము, మనం బయట బ్యూటీ పార్లర్ పోవాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే మనం ఒక అంటే ఇది యూజ్ అవుతుంది ఒక టిప్ అన్నమాట. ఒక ఐస్ క్యూబ్ తీసుకొని ఒక 6 సార్లు చుట్టూ ఫేస్ అంతా రబ్ చేసుకొని మీరు ఒక బట్ట తీసుకొని అద్దుకొని ఉండాలి. తర్వాత ఏమో ఇది మేకప్ మీకు ఒక 5-6 గంటలు అంటే లైక్ ఎక్కువగా ఉంటుంది వేసుకున్నాక, తర్వాత ఫ్రెష్గా కూడా కనిపిస్తారు. ఓకే, సో లక్ష్మి గారు చెప్పిన టిప్ ఏంటంటే మనము ఎప్పుడైనా పార్టీకి వెళ్ళేటప్పుడు కొంచెం హడావిడిగా ఉన్నప్పుడు పార్లర్ దాకా వెళ్ళే టైం లేకపోతే ఐస్ క్యూబ్ తీసుకొని దాన్ని చక్కగా మనం మొహం అంతా కూడా ఒకసారి అలా రుద్దేసుకొని ఒక 4-5 సార్లు ఒక ఫ్రెష్ టవల్ కానీ నాప్కిన్ కానీ తీసుకొని ఆ తడంతా తుడిచేసుకొని కొంచెం సేపు ఆగిన తర్వాత మేకప్ వేసుకుంటే ఆ మేకప్ ఏంటంటే మనకి చాలాసేపు సస్టైన్ అవుతుంది అండ్ చాలా ఫ్రెష్గా కూడా కనిపిస్తామన్నమాట. అంతేనా? సో థ్యాంక్ యూ లక్ష్మి గారు. వెల్కమ్. ఓకే, మరి పెప్పర్ చికెన్ తయారీ విధానం చూసారు కదా, ఇప్పుడు నెక్స్ట్ వంట చూసేద్దాం. సో వలి గారు రెడీయా? మీరు రెడీ అండి. మీరు చికెన్ పచ్చిమిర్చి ఫ్రై అన్నారు కదా. ఓకే, మరి చికెన్ పచ్చిమిర్చి ఫ్రై తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. చికెన్ పచ్చిమిర్చి ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 8, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, కోడిగుడ్లు 2, శనగపిండి 1/2 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, బియ్యపిండి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, నిమ్మకాయ 1, నూనె 4 టేబుల్ స్పూన్లు. ఓకే, సో స్టార్ట్ చేసేద్దామా? అలాగేనండి. ఫస్ట్ మనం చికెన్ ని యాక్చువల్గా ఏం చేయాలంటే ముందు రోజు రాత్రి లేదంటే ఒక 3-4 అవర్స్ ముందైనా లెమన్ అండ్ సాల్ట్ వేసి పెట్టేసుకుంటే చికెన్ ఫ్రిడ్జ్ లోనో వాట్ ఎవర్ పెట్టుకుంటే ఏమవుతుందంటే చికెన్ టెండర్ గా ఉంటుంది, జ్యూసీ అండ్ టెండర్ ఉంటది అనమాట. అందుకని దాన్ని ప్రైమ్ చేయడం అంటారు చికెన్ ని. సో నేను ఆల్రెడీ చేసి పెట్టాను అది. సో చికెన్ లో కొద్దిగా నిమ్మరసము అలాగే ఉప్పు. అవునండి. అంటే ఇది ఎంతసేపు నానితే మనకు అంత బాగుంటది. సో మేము ఇప్పుడు తెచ్చాం కాబట్టి ఆవిడ వంట చేసేలోపు మీరు చికెన్ లో అది కలిపి పెట్టేశారా? ఈ టైం సరిపోతుంది అనమాట. ఐ మీన్ అంటే ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత బాగుంటది. ఇది ఏం చేస్తామంటే ఫస్ట్ దీన్ని పకోడీలాగా తయారు చేస్తాం, చికెన్ పకోడీ. తర్వాత దీన్ని ఫ్రై చేస్తాం. ఓకే ఓకే. సో అయితే ఇది హీట్ చేస్తున్నాను అంటే మీరు పసుపు ఇప్పుడు సాల్ట్ వేయాలి, కానీ ఆల్రెడీ ముందుగా కొంచెం పసుపు వేసి పెట్టాం కాబట్టి ఉప్పు వేసాం కాబట్టి ముందు కొంచెం ఉప్పు వేయాలి, ఎక్కువ వేసుకోకూడదు. కారం ఎవరు ఎంత కారం టేస్ట్ తగ్గట్టుగా. ఇప్పుడు స్పైసీగా తింటారా ఎలా తింటారు? నాకు స్పైసీ ఫుడ్ ఇష్టం అండి. స్పైసీ ఫుడ్ ఇష్టం చాలా. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ధనియాలు జీలకర్ర పొడి. ఓకే. సో దీంట్లో జీలకర్ర కూడా మిక్స్ చేశారా? అవునండి, 2 కలిపి పౌడర్ చేసుకున్నాం. ఓకే. సో మనం ఇందాక ధనియాల పొడి ఒకటే అని చెప్పుకున్నాము, సో దాంట్లో జీలకర్ర పొడి కూడా ఉంది. సో ధనియాలు జీలకర్ర పొడి అన్నమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి కొంచెం కలుపుకుందాం. ఫస్ట్ ఇవన్నీ బాగా కలవాలి. కొంచెం శనగపిండి. ఓకే. మరీ ఎక్కువ వేసుకోకూడదు, పకోడీలకి వేసినట్టు మరీ ఎక్కువ వేయకుండా కాస్త జస్ట్ కొద్దిగా అంటనట్టు. అవునండి, అవును. ఓకే. ఇది బియ్యం పిండి ఎందుకు వేస్తామంటే కొంచెం క్రిస్పీగా వస్తుందని, కాస్త కరకరలాడుతూ ఉంటది కదా, అందుకని. ఇందులోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందాం. సో ఏమైనా ఇలాంటి ఫ్రైస్ లో కొద్దిగా ఆనియన్ అలా తగులుతూ ఉంటే మనకి బాగుంటుంది. ఆనియన్ యాక్చువల్లీ ఏంటంటే ఇది ఇలా ఆనియన్ వేయడానికి కారణం ఉంటుంది. చెప్పండి. మా హస్బెండ్ కి ఎందులోనన్నా ఆనియన్ ఏ ఫామ్ లోనన్నా చాలా ఇష్టం. సో ఆయనకి ఇష్టం కాబట్టి నేను ప్రతి దానిలో యాడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో పచ్చిమిరపకాయలు కూడా అలాగే. దీనికి కరివేపాకుని శుభ్రంగా మంచిగా చాప్ చేసేసాను ఫైన్లీ. ఇలాగా ఎందుకు చాప్ చేశానంటే పిల్లలు ఏం చేస్తారంటే మా వాళ్ళు తీసి పక్కన పెడతారు. అది కాక ఇక్కడ కొంచెం ఆకులు ఇంకొద్దిగా పెద్దగా ఉన్నాయి మామూలుగా అక్కడికంటే కూడా. అమెరికాలో అన్ని పెద్దగానే ఉల్లిపాయలు ఎంత ఉన్నాయి. సో అలా చేసి వేస్తే ఏమవుతుంది కలిసిపోతుంది, తీసి పక్కన పెట్టరు. అండ్ ఇది గ్రీన్ లీఫ్ కదా, కొంచెం లోపలికి వెళ్తుంది అని. కొత్తిమీర కూడా నేను అలాగే ఫైన్ గానే కట్ చేసి పెట్టుకున్నాం. ఇవన్నీ కలిపాక అప్పుడు కొంచెం ఎగ్ వేద్దాం, ఎందుకంటే ముందుగా ఎగ్ వేస్తే అదే ముందుగా పట్టేసుకుంటారు, తర్వాత కష్టం అవుతుంది మనకి. సో మీ ఆయిల్ కూడా బాగా అయిపోయింది ఇది. సో ఎగ్ వేద్దాం.
మొత్తం బాగా కలిసిందండి. బాగా కలిసింది కదా, మన ఆయిల్ కూడా మంచిగా వేడి. మనం ఇది కలుపుకున్నాక ఏమీ అట్టి పెట్టక్కర్లేదు కదా, అవసరం లేదు, వెంటనే వేసేసుకోవచ్చు. ఓకే, ఆయిల్ మంచిగా వేగింది. కొంచెం ఒక 5 minutes ఆగండి, వేగిపోతుంది. దగ్గరగా చేస్తున్నాం. ఆయిల్ వేడెక్కింది కదా, వెంటనే కలర్ వచ్చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు మనము ఇవి డైరెక్ట్ గా ఇలా అయినా తినేయచ్చు, లేదంటే కొంచెం ఇలా కూడా ఫ్రై టైప్ లో. ఇది ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ ఫ్రై చేద్దాం. అందులో ఓకే, కొంచెం నూనె పోడుగా, ఎక్కువ ఆయిల్ వద్దు ఎందుకంటే ఆల్రెడీ డీప్ ఫ్రై ఐటమ్ కదా. ఇది ఇక్కడ పెట్టుకోండి, ఇది ఒకసారి చూసుకోండి. సో ఎక్కువ అంటే శనగపిండి అది వేసినా మనకి అది అంత పెద్ద ఎక్కువ వేయకూడదు, అదే అంటున్నాను. సో మీరు ఇక్కడికి వచ్చి ఇండియానా పోలీస్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? అంటే ఫస్ట్ ఇక్కడికే వచ్చారా లేకపోతే వేరే? లేదండి, ఇండియానాలోనే ఉండేదాన్ని ఫస్ట్ నుంచి కూడా. ఇక్కడ కొలంబస్ అని ఇక్కడ నుంచి 1 hour డ్రైవ్. లేదండి, ఇండియానా కొలంబస్ అని. ఇండియానా కొలంబస్, అమెరికాలో ప్రతి స్టేట్ కి ఒక కొలంబస్ ఉందా? ఓకే. సో ఇండియానా కొలంబస్ లో వచ్చాం ఫస్ట్. అక్కడ ఒక 3 years ఉండి తర్వాత ఇండియానా పోలీస్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు. ఓకే, సో మిస్ అవుతుంటారా మరి ఇండియాని? మీరు ఇండియానా, మీ ఉన్న పేరులో ఇండియానా ఉంది కానీ ఇండియా కాదు కదా. ఇండియాని మిస్ అవుతాం ఎందుకంటే పేరెంట్స్ అక్కడే ఉన్నారు. బట్ చెల్లి తమ్ముడు ఇక్కడ యుఎస్ లోనే ఉంటారు. తమ్ముడు 1 year బ్యాక్ వరకు అయితే నా దగ్గరే ఉండేవాడు, అంటే ఇండియానా పోలీస్ లోనే ఉండేవాడు. పెళ్ళయ్యే వరకు మాతోనే ఉన్నాడు. పెళ్ళయ్యాక వేరేగా ఉండేవారు, బట్ వాళ్ళు ఇప్పుడు క్లీవ్లాండ్ లో ఉంటున్నారు. చెల్లి ఏమో ఫ్లోరిడాలో ఉంటది. మమ్మీ డాడీ మాత్రమే ఉన్నారు అక్కడ. ఎప్పుడన్నా రమ్మన్నా ఎందుకు రారంటే ఎక్కువ మా డాడీకి అందరూ చుట్టాలు ఫ్రెండ్స్ అందరూ ఉండాలన్నమాట. మీరంతా ఫ్రీక్వెంట్ గా విజిట్ చేస్తారండి? నేను అరౌండ్ 2 సంవత్సరాలకు ఒకసారి అలా వెళ్తూ ఉంటాను. ఈ మధ్యలో ఏదన్నా ఫంక్షన్స్ వచ్చినా ఏమన్నా వచ్చినా వెళ్తాం అన్నమాట. సో ఇందులో వేద్దాము, ఏం వేస్తారు? ఆనియన్స్, కరివేపాక వేయండి. అది ఫ్లటర్ అవుతున్నప్పుడే ఆనియన్స్ వేసేస్తే మన మీద పడకుండా ఉంటుంది. అందులో కొంచెం గ్రీన్ చిల్లీస్ వేసుకుందాము. లైట్ గా పసుపు వేసుకుందాం అందులో. సో ఈ వంటలన్నీ మీరు ఇక్కడికి వచ్చాక నేర్చుకున్నారండి? రాకముందు అయితే నాకు 2 dishes కూడా కొద్దిగా వేసారు, కొంచెం వేసాను. మరి ఉల్లిపాయకి సరిపోవాలి కదా. ఏ 2 వచ్చు మీకు పెళ్ళవక ముందు? అప్పట్లోని ఈనాడు పేపర్లోని వసుంధర అని వస్తుంది కదండి. ఇప్పుడు కూడా వస్తుంది. ఇప్పుడు పేపర్ పెద్దగా సో నెట్ లో చూసుకోవచ్చు, ఈనాడు.net అయితే మీకు. అవునండి, ఇప్పుడు డిష్ ఉంది కదా ఇందులో, ఈటీవీలో ఈటీవీ అన్ని వస్తాయి మాకు. సో అవి చూస్తాము. యా. సో ఇంతకీ ఆ 2 వంటలు ఏంటో చెప్పలా మీకు? చికెన్ 65 అండి. ఏదైనా కూడా చికెనే మనకి ఇష్టమైందే కదా ఫస్ట్ ట్రై చేస్తాం. అలాంటి చేయమని ఎంకరేజ్ చేసేది డాడీనే. ఎందుకంటే అమ్మ వంట బాగా చేస్తుంది, నాన్ వెజ్ చాలా బాగా చేస్తుంది. కానీ మన ట్రెడిషనల్, ఎందుకంటే వాళ్ళు ఈస్ట్ కూడా గోదావరి జిల్లా నుంచి. వాళ్ళిద్దరు పుట్టి పెరిగిందంతా అమలాపురంలో. పెట్టుకున్నాను. ఆఫ్ చేసేసాయి. సో కాబట్టి నాన్ వెజ్ అంటే చేపలు, ఈ రొయ్యలు చాలా చాలా అన్నమాట. సో మీరు అవి అన్నీ మిస్ అవుతూ ఉంటుంటారేమో కదా అమ్మ చేతి వంట అంతా? బాగానండి. సో వెళ్ళినప్పుడు చక్కగా ఏమేమి తినాలనిపిస్తే అవన్నీ మొత్తం లిస్ట్ ఇచ్చేస్తాను డాడీకి. డాడీ తెచ్చి పెట్టేస్తారు, అమ్మ వండి పెట్టేస్తుంది, తినేస్తారు. సో ఏం ఎక్కువ మిస్ అవుతుంటారు మీరు అంటే ఇండియాకి సంబంధించి? పండగలు బాగా మిస్ అవుతామండి. ఇక్కడ ప్రస్తుతం అయితే ఇండియానా పోలీస్ వచ్చిన ఫ్యూ ఇయర్స్ ఇక్కడ కూడా మాకు చాలా మంది ఇండియన్స్ ఉన్నారు. సో టెంపుల్ ఒకటి ఉంది, ఆ టెంపుల్ లో ప్రతి పండక్కి సెలబ్రేషన్స్ ఉంటాయి, అంత బాగా చేస్తారు. అంతానే కాకపోతే ఎంతైనా కొద్దిగా ఆ టైంలో మీరు మిస్ అవుతూ ఉంటారు అనమాట. అంతే ఎంతైనా. దీపావళిని బాగా మిస్ అవుతానండి నేను. అన్నిటికన్నా అందరూ చెప్తుంది దీపావళి ఒకటే, అంటే కొంచెం ఆ దీపాలు పెట్టుకోవడం అది ఇక్కడ అంత. దీపాలు పెడతాను, ఇల్లంతా దీపాలు పెడతాను,
కాకపోతే మాకు ఏమవుతుందంటే ఇది కొంచెం మిడిల్ లో ఉన్నాం మనం. సో ఏమవుతుందంటే వెరీ కోల్డ్, ఒక్కొక్కసారి చెప్పలేం, స్నో కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. పిల్లలకి కొంచెం టచ్ ఆఫ్ ఇండియా ఉండడం కోసం మేము ఏం చేస్తామంటే జాకెట్స్ వేసుకుని అయినా సరే బయట కొంచెం ఏదో కాకరపోతలో అయ్యో కాల్పిస్తాం అంతే. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి వేస్తున్నానండి. అయిపోయిందండి మన వంట. స్టవ్ కట్టేసుకోవచ్చు. ఇంకా చేంజింగ్ బౌల్ లో వేసుకుందాం. జస్ట్ లిటిల్ బిట్ కొంచెం వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం. టూ మచ్ వేయట్లేదు ఎందుకంటే మళ్ళీ మన డిష్ అసలు కనిపించదు. మా పిల్లలకి తగిలితే ఇష్టం ఉండదు కదా. సో రెడీ, ఇదిగోనండి. ఓకే, నైస్. మంచి ఘాటుగా స్మెల్ వచ్చేస్తుంది. ఓకే, మరి వేడివేడిగా చికెన్ పచ్చిమిర్చి ఫ్రై కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ పచ్చిమిర్చి ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా ఒక బౌల్లో చికెన్, నిమ్మరసం, ఉప్పు వేసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె డీప్ ఫ్రై కి వేడి పెట్టుకోవాలి. మ్యారినేట్ చేసుకున్న చికెన్ మిశ్రమంలో పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాలు, జీలకర్ర పొడి, శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, కోడిగుడ్డు వేసుకుని బాగా పకోడీ పిండిలా కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం చికెన్ మిశ్రమాన్ని పకోడీలా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు వేసుకుని బాగా కలుపుకోవాలి. చివరిగా ఫ్రై చేసుకున్న చికెన్ ముక్కలు వేసుకుని ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుని మరికొంచెం సేపు కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ పచ్చిమిర్చి ఫ్రై రెడీ. ఓకే, ఇప్పుడు ఇంకో చిట్కా చూద్దాం. సో లక్ష్మి గారు ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఇది కిచెన్ లో మనము వంటింట్లో శుభ్రం చేయడానికి అండి. ఏంటంటే మనము కిచెన్ లో నీట్ గా ఉంచుకోవడానికి వనీగర్ లో బేకింగ్ సోడా కొంచెం కలిపేసి బట్టతో మంచిగా తుడిస్తే కిచెన్ కౌంటర్ మీద నీట్ గా ఉంటుంది. అండ్ పిల్లలు కూడా టచ్ చేసిన నోట్లో పెట్టుకున్న ఏమి కాకుండా ఉంటుంది. పిల్లలకి క్రీమ్ ఉంటుంది. ఓకే, సో మనకి వంటింటి కట్టు జనరల్గా తొందరగా జిడ్డుగా అయిపోతూ ఉంటుంది కదా. సో అప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వెనిగర్ తీసుకుని అందులో బేకింగ్ సోడా వేసి కలిపేసి అది నీళ్ళు అలా జల్లేసుకుని మనం ఏదైనా మంచి బట్టతో తుడిచేసుకుంటే మనకి చాలా నీట్గా క్లీన్ అయిపోతుంది. అండ్ అలాగే పిల్లలు ఏదైనా గట్టును ముట్టుకొని ఆ వేళ్ళు అవి నోట్లో పెట్టుకున్నా కూడా క్రిములు అనేవి లోపలికి వెళ్లకుండా సో ఆల్రెడీ క్లీన్గా ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. అంతేనా? ఓకే, సో థ్యాంక్ యూ లక్ష్మి గారు. యూర్ వెల్కమ్ అండి. ఓకే, సో మరి చికెన్ తో 2 మెయిన్ కోర్సులు చూసారు కదా. ఇప్పుడు నెక్స్ట్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాం. సో వల్లి గారు అండ్ జ్యోతి గారు, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే స్వీట్ అండ్ స్నాక్స్ అనమాట. సో ఇందులో మీరు స్వీట్ కానీ చేయొచ్చు, స్నాక్ చేయొచ్చు, ఏదైనా కూడా మీ చాయిస్ ప్రకారం చేయొచ్చు. ఇక్కడ నేనే మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమి ఇవ్వను, మీ ఫేవరెట్ ఏదైనా కూడా చేయొచ్చు. మీకు బాగా అంటే ఆడియన్స్ చేసి చూపించాలనుకునే వెరైటీ ఏదైనా కూడా చేయొచ్చు అనమాట. సో ఏం చేయొచ్చు మీ ఇద్దరే ఆలోచించుకొని నాకు చెప్తే మనం అది స్టార్ట్ చేసేద్దాం. ఓకే, స్వీట్ హాట్ స్వీట్ చేస్తామండి. ఇద్దరు స్వీటేనా? స్వీట్. ఏం చేస్తారు వల్లి గారు స్వీట్? నేను మ్యాంగో పిస్తా పుడింగ్ చేస్తాను. మ్యాంగో పిస్తా పుడ్డింగ్. నేను వాల్నట్ బర్ఫీ చేస్తాను. వాల్నట్ బర్ఫీ. ఓ, సో ఇద్దరు స్వీట్లే కదా. నాకు స్వీట్లు చాలా ఇష్టం, తినేద్దాం. మరి ఫస్ట్ ఎవరు చేస్తారు మీ ఇద్దరులో? నేను చేస్తారా పుడింగ్? ఓకే ఓకే, మరి మ్యాంగో పిస్తా పుడింగ్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాంగో పిస్తా పుడింగ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మామిడి పండు గుజ్జు 2 కప్పులు, పాలు 2 కప్పులు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, విప్పింగ్ క్రీమ్ 1 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, పిస్తా పొడి 2 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇవి ఇంగ్రీడియంట్స్ చూస్తేనే చాలా యమ్మీగా అనిపిస్తున్నాయి. మరి చూద్దాం తయారీ విధానం. మీరు కూడా అన్ని చక్కగా నోట్ చేసి పెట్టుకోండి ట్రై చేయడానికి. సో వల్లి గారు స్టార్ట్ చేసేద్దామా? స్టార్ట్ చేద్దామండి. సో మీకు ఇక్కడ మ్యాంగో పల్ప్ సీజన్ తో సంబంధం లేకుండా దొరుకుతుంది కదా. మనకి క్యాండ్ ఇండియాలో కూడా దొరుకుతుంది కదండి. క్యాండ్ మ్యాంగో పల్ప్ దొరుకుతుంది కదా, అది వాడచ్చు. కాకపోతే అంత ఎక్కువ దొరకదు, కాకపోతే ఫ్రెష్ సీజన్ లో చేసుకోవచ్చు. ఇది అక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ అయ్యి వచ్చే మ్యాంగో పల్పేనండి ఇది. అవునా? ఫస్ట్ మనం మిక్సింగ్ బౌల్ లో మ్యాంగో పల్ప్ వేసుకుందాం. ఇది ఒక మెజర్మెంట్, సో మనం ఆల్రెడీ మెజర్మెంట్స్ ఇందాక చెప్పేసాం కాబట్టి దాన్ని బట్టి ఆ మెజర్మెంట్ మ్యాంగో పల్ప్ వేసేసుకుని కూల్ విప్ అంటారండి దీన్ని. విప్పింగ్ క్రీమ్ ఇక్కడ కూల్ విప్ అంటారు. సో మనకి విప్పింగ్ క్రీమ్ అయితే బాగా దొరుకుతుంది. మిల్క్, కండెన్స్డ్ మిల్క్. ఓకే, సో స్వీట్ అండ్ కండెన్స్డ్ మిల్క్ ఇది. ఓకే, సో మనకి ఆల్రెడీ మ్యాంగో పల్ప్ లో కూడా కొద్దిగా స్వీట్నెస్ ఉంటుంది.
డిజర్ట్ కదండి, ఇంకా షుగర్ వేయం కదా మరి ఇంకా. యా యా యా. సో కాబట్టి ఇవి వీటితో మనం బ్యాలెన్స్ చేసుకోవచ్చు. కొంచెం ఇలాచీ పౌడర్, ఓకే, లిటిల్ బిట్. ఓకే, ఇందులో మిల్క్ కూడా యాడ్ చేయాలి. హోల్ మిల్క్ అన్నా వేసుకోవచ్చు, లేదంటే హాఫ్ అండ్ హాఫ్ మిల్క్ కూడా వాడచ్చండి. ఇందులోనే పల్ప్ ఎంత వేసామో మిల్క్ కూడా అంతే వేసుకోవాలి. ఈక్వల్ క్వాంటిటీస్ రెండు. ఓకే. సో మనం బీటర్తో బీట్ చేసేస్తాం. అవునండి. అంటే దీంతో అయితే మనకి బాగా కలుస్తుంది. ఓకేనా? సో బీట్ చేసేసుకోవచ్చు. అన్ని కలిసేలాగా మంచిగా బీట్ చేసుకోవాలండి. దీంతో కూడా చేసి చూపిద్దాం ఆడియన్స్ బాగా. సో బీటర్తో బీట్ చేసుకోవచ్చు, లేదంటే మనకి ఇవి చక్కగా అన్ని మార్కెట్స్లో, సూపర్ మార్కెట్స్లో ఉంటాయి, అవి కొనుక్కొని చేసేసుకోవచ్చు. మెయిన్ మనం వేసుకునే క్రీమ్ ఇందులో బాగా కలిసేలా చూసుకోవాలండి. ఓకే, విప్పింగ్ క్రీమ్ అంతా. అవునండి. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. ఓకే, పెద్దగా మనం యాడ్ చేసిన ఫ్లేవర్స్ ఏమీ లేదు. మనం మ్యాంగోస్ లో షుగర్ ఉంటది, సో ఆ షుగర్ సరిపోతుంది. ఎక్కువగా షుగర్ యాడ్ చేయక్కర్లేదు. అవును. మ్యాంగో అందరికి మామిడి పండు అంటే అందరూ ఇష్టపడే ఫ్రూట్ కదా. అది సీజన్ వచ్చినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అంటే మామిడి పళ్ళు సీజన్ ఇండియాలో స్టార్ట్ అయినప్పుడు చాలా మిస్ అవుతామండి, చాలా మిస్ అవుతుంటారు. సో దీన్ని అంటే ఫుల్ అంతా కలిసిపోయి పైకి ఇలా సైలెంట్ గా ఉన్నారు, ఏం మాట్లాడకుండా చూస్తూ ఉన్నారా? నాకు స్వీట్ అంటే ఇష్టం అండి. మీకు స్వీట్ అంటే ఇష్టమా? నేను పెద్దగా స్వీట్ తినను, కానీ ఇది మా ఫ్రెండ్ నేర్పించింది నాకు. ఏం పేరు? సునీత అండి. సునీత గారు, మీరు చేసి చూపించిన పుడ్డింగ్ ఈ రోజు మాకు వల్లిగా చేసి చూపిస్తున్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? ఇది మొత్తం ఒక బౌల్లో పోసుకుని, ఫ్లాట్ గా ఉన్న బౌల్ అయితే బెటర్. ఇట్లా పెడతాను, ఇట్లా పెడతాను. ఫ్లాట్ గా ఉన్న బౌల్లో అయితే బెటర్ అండి, ఎందుకంటే దీన్ని మంచిగా సర్వ్ చేసుకోవడానికి బాగుంటది. దీన్ని ఫ్రీజర్ లో పెట్టాలి మనం. సో దీన్ని మంచిగా నట్స్ తో గార్నిష్ చేసుకోవచ్చు, ఎస్పెషలీ పిస్తా. పిస్తా బాగుంటుంది. పిస్తా బాగుంటది. ఆల్మండ్స్ కూడా వేసుకోవచ్చు, బట్ పిస్తా అయితే బాగుంటది. సో మీరు మీ ఫ్రెండ్ నేర్పించినట్టు పిస్తా వేసుకున్నారు. అవునండి. చూసేవాళ్ళు అంటే ఇంకా ఎవరు చేసుకునేటప్పుడు చేసుకోవచ్చు కాబట్టి మన ఇష్టం. సో ఇప్పుడు ఇది ఎంతసేపటికి మనకి అవుతుంది? ఇది మనం 6 to 7 hours ఫ్రీజ్ చేయాలండి. 6 to 7 hours? అవునండి. అందుకే అన్నాను కదా, ముందు రోజు చేసుకుని పెట్టుకుంటే నెక్స్ట్ డే సర్వింగ్ చాలా ఈజీ ఉంటది. మీరు వస్తున్నారని మాకు తెలుసు కనుక ఇది 6 to 7 hours తీసుకుంటదని మీకు రుచి చూపించాలని ఏం చేసామంటే మేము ఇంకొక ట్రేలో రాత్రి చేసి పెట్టారా? ఓ వావ్, సూపర్. సో మీకు అది రుచి చూపిస్తాం. ఇలాగే అందరూ చాలా ఇంటెలిజెంట్ గా అయిపోతున్నారు, మా కోసం చాలా ఆలోచిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. సరే, ఇదైతే మనం ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుందాం. అవునండి. మీరు ఆల్రెడీ రెడీ చేసింది మనము చూపించుకుందాం. ఓకే, అలా ఒకటి పెట్టారు, ఇలా ఒకటి తెచ్చారు. ఇదిగోండి మ్యాంగో పిస్తా పుడింగ్. సో ఇదంతా కూడా చక్కగా ఫ్రీజ్ అయ్యి మనకి బాగా రెడీ అయిపోయింది అనమాట. ఇంకోండి ఇలా ఫ్రీజ్ అయిపోతుంది. యా యా యా. సో ఇది యాక్చువల్గా మనకి ఇండియాలో జున్ను చేస్తారు కదా, మీకు తెలిసే ఉంటుంది. తెలియదండి. అదే, ఇక్కడ జున్ను దొరుకుతుందా? జున్ను దొరకదండి. దొరకదు. సో జున్నులో మనం వేసినప్పుడు యాలకులు పొడి అదంతా పైన వేస్తాం కదా, చక్కగా అది గట్టిగా అయినప్పుడు తీసినప్పుడు ఉడికించినాక ఇలా అవుతుంది కదా, అది జున్ను కాదు, ఇది పుడ్డింగ్. మరి ఇప్పుడు ఎలా మీకు జున్ను తినాలనిపిస్తే ఏం చేస్తారు? ఇండియా వెళ్తాను, జున్ను తింటారు. వెళ్ళినప్పుడే తింటామండి, అందుకే అన్ని. సో నైస్. సో ఇలా మనము ఇంకా కావాలంటే పైనుంచి కూడా కొద్దిగా ఇంకొంచెం గార్నిష్ చేయొచ్చు మళ్ళీ పిస్తా అవన్నీ. బాగుందండి వల్లి గారు. సో ముందు రెడీ చేసి పెట్టారు కాబట్టి మాకోసం పుడ్డింగ్ రెడీగా ఉంది. ఓకే, చూసారు కదా, మ్యాంగో పిస్తా పుడ్డింగ్ రెడీ. మరి టేస్ట్ చూసే ముందు ఈ పుడ్డింగ్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మ్యాంగో పిస్తా పుడింగ్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో మామిడి పండు గుజ్జు, విప్పింగ్ క్రీమ్, కండెన్స్డ్ మిల్క్, యాలకుల పొడి, పాలు వేసుకుని మిక్సీ బ్లెండర్ లో బాగా కలుపుకొని గ్లాస్ ఫ్లాట్ బౌల్లో తీసుకుని పైనుంచి పిస్తా జల్లుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని ఫ్రీజ్ చేసుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకుంటే మ్యాంగో పిస్తా పుడింగ్ రెడీ. ఓకే అండి, మరి మ్యాంగో పిస్తా పుడింగ్ తయారీ విధానం చూసారు కదా. సో జ్యోతి గారు రెడీయా? మీరు వాల్నట్ బర్ఫీ అన్నారు కదా. వాల్నట్ బర్ఫీ. ఓకే, మరి వాల్నట్ బర్ఫీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. వాల్నట్ బర్ఫీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగిన వాల్నట్స్ 3 కప్పులు, బ్రౌన్ షుగర్ 1 కప్పు, కండెన్స్డ్ మిల్క్ 1 కప్పు, వెన్న 100 గ్రాములు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో జ్యోతి గారు స్టార్ట్ చేద్దామా? ఫస్ట్ కొంచెం బటర్ వేసుకుందాం. ఓకే, సో అంటే వేయించుకోవాలా ఈ వాల్నట్స్? అవి మనము వాల్నట్స్ ఏమీ వేయించుకోక్కర్లేదండి, జస్ట్ వాల్నట్స్ మనం బయట దొరుకుతాయి కాబట్టి తీసుకురావటం, వాటిని మంచిగా నైస్ గా క్రష్ చేసేసుకోవాలి. ఇంకా కావాలి వేసేద్దాం.
కొంచెం మెల్ట్ అయ్యాక ఇది ఎక్కువ టైం ఏమి తీసుకోదండి. సో చాలా స్పీడ్గా అయిపోయి స్వీట్ మాట ఇది యాక్చువల్గా. సో మీరు ఎంత ఫ్రీక్వెంట్ గా వెళ్తుంటారండి ఇండియా? నేను ఆల్టర్నేట్ వీక్స్ ఆల్టర్నేట్ ఇయర్స్. సో అందరూ అంతేనా? ఆల్టర్నేట్ ఇయర్. సమ్మర్ లో వెళ్తూ ఉంటాము. పిల్లలకి అది అప్పుడే హాలిడేస్. ఇప్పుడు మానేసాము వెళ్ళటం, ఎందుకంటే మా పిల్లలు హై స్కూల్కి వచ్చేసారు. ఇప్పుడు కొంచెం మెల్ట్ అయింది కదా, ఇప్పుడు మనం తర్వాత కొంచెం బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. దీనికి కొంచెం మంట తగ్గిద్దాం. బ్రౌన్ షుగర్ యాడ్ చేద్దాం. ఇదంతా కరగాల దీంట్లో కొంచెం మంచిగా. బ్రౌన్ షుగర్ అసలే బ్రౌన్ గా ఉంటది, కొంచెం ఇది కొంచెం డార్క్ బ్రౌన్ వచ్చేదాకా మనం ఇలా మెల్ట్ చేస్తే సరిపోతుంది. బ్రౌన్ షుగర్ కలర్ మారింది అనేది మనకి ఎలా తెలుస్తుంది? ఉన్న బ్రౌన్ కంటే ఇంకొద్దిగా కొంచెం బ్రౌన్ అనుకోండి, అప్పుడు అది బాగా మనకి కరిగి కలర్ చేంజ్ అయినట్టు అర్థం అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం కండెన్స్డ్ మిల్క్ వేసేసుకుందాం. ఇది మొత్తం పడుతుందా? కొంచెం పట్టేస్తుందండి. ఇంక దీంట్లో షుగర్ అంటూ బ్రౌన్ షుగర్ లో పెద్ద స్వీట్నెస్ ఉండదు, ఇదే స్వీట్ దీనికి. చాలా కొంచెం మెల్ట్ అయింది కదండి, దాంట్లో ఈ వాల్నట్స్, క్రష్డ్ వాల్నట్స్ వేసేసుకుందాం. సో మీకు స్వీట్ అంత ఇష్టం లేదా? నాకు ఇష్టం ఉండదండి, శ్రీనివాస్ కి చాలా చాలా ఇష్టం. చాలా ఇష్టమా? ఇది వాల్నట్స్ ఇంకా కొంచెం వేయాలా? సరిపోతాయండి. సో ఇది మనకి నిల్వ ఉంటుందండి బర్ఫీ? మీకు 15-20 days నిల్వ ఉంటుంది. తర్వాత ఈవెన్ ఫస్ట్ థింగ్ మా హస్బెండ్ కి బాగా ఇష్టం అన్నమాట స్వీట్ అంటే. అండ్ ఈవినింగ్ సాయంత్రం భోజనం చేశాక ఏదో ఒక స్వీట్ నోట్లో వేసుకోవాల్సిందే. అందుకని స్వీట్ బాగా ఇంట్లో చేస్తూ ఉంటాను. మా పెద్ద బాబుకి ఇష్టం, మా చిన్నోడి తిండి అసలు. అప్పుడప్పుడు ఈవిడికి కూడా పంపిస్తున్నాను, కొంచెం స్వీట్ అలవాటు అవుతుంది. స్వీట్ పంపిన ఆయనకే పెడుతుందండి, అంతేగాని తను తిందు. ఓన్లీ మనం చేసినా వస్తుందండి. దగ్గరే ఉంటారా మీ ఇద్దరు? చాలా దగ్గర. ఓకే ఓకే. ఇప్పుడు ఇదంటే మనకి దగ్గర కావాలా? ఇది చూడండి, అంచులు వదులుతుంది కదా, ఒక టైం వచ్చేటప్పటికి మనం దాన్ని వేరే ప్లేట్ లోకి. జనరల్ గా మనం బెల్లం పాకం పట్టుకున్నట్టు ఇక్కడ కండెన్స్ మిల్క్ పాకం పట్టుకోవాలన్నమాట. ఈలాగా మనం ఈ ప్లేట్ కి కాస్త కొంచెం బట్టర్ స్ప్రెడ్ చేసుకుందాము. ఫ్రీజింగ్ చేసుకుంటే మనకి అంటుకోకుండా ఇది కాస్త గట్టి పడింది యాక్చువల్గా. మా పెద్ద బాబుకి స్వీట్ చాలా ఇష్టం. ఇంకా సో ఇంకా మీ ఇంట్లో అందరూ స్వీట్స్ బాగా తింటారు అనమాట, అందుకే అందరం స్వీట్ గా కూడా ఉంటాం. అలా వచ్చారా? అది వీళ్ళు చెప్పాలి. మీరు స్వీట్ అనగా అందరూ కానీ ఇంట్లో అందరూ స్వీట్ అంటే నాకు తెలియదు కదా, ఎలాగో నేను ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి మీరు స్వీట్ గానే ఉన్నారు. సో స్వీట్ అందరూ. తిన్నమ్మ ఈ ప్లేట్ లోకి తీసుకుంటాం. నేను ఇది పట్టుకుంటా, మీరు లాగేద్దాం. కాలుతుందేమో మరి చూడండి. మరి ఎలాగా? నేను హెల్ప్ చేస్తాను. కాలుతలేదు. వన్ సెకండ్. వదిలేయండి. ఆవిడ వేసేసుకుంటారు. పెట్టండి. ఇటు ఇచ్చే ఇది ఇలాగా కొంచెం. ఈవెన్ మైసూర్ పాకం అది చేసేటప్పుడు కూడా మనం ఇదే ప్రాసెస్ చేస్తాం. పాకం కూడా చేస్తారు ఏమిటి? మైసూర్ పాకం కూడా చేస్తామండి. మీకు ఒకటి చెప్పాలండి. చెప్పండి. మా హస్బెండ్ భగత్ గారు, ఆయన కూడా మంచి కుక్. అవునా? ఆయనకి కొంచెం బాగా రిలాక్సింగ్ కోసం చేసుకుంటారు ఎప్పుడైనా ఫుడ్. నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం దానికి. ఆ నాన్ వెజ్ లోనే డిఫరెంట్ వెరైటీస్ చేస్తూ ఉంటారు. అది కొంచెం పీస్ఫుల్ మాట. సో ఇప్పుడు ఇది మనం చల్లారాక కట్ చేసుకుని మనం సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో చూడండి, ఇది చల్లారిన తర్వాత మనం పీసెస్ కట్ చేసుకుందాము. ఫస్ట్ వాళ్ళకి ప్రాసెస్ చూపించేది. ఓకే. ఓకే. సో మరి వాల్నట్ బర్ఫీ రెడీ అండి. అంటే మనం పీసెస్ కట్ చేసుకుని తర్వాత స్టోర్ చేసుకోవచ్చు. సో ప్రస్తుతం అయితే మేము టేస్ట్ చూసే ముందు ఈ వాల్నట్ బర్ఫీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. వాల్నట్ బర్ఫీ తయారు చేసే విధానం: ఒక పాన్ లో బటర్ వేసుకుని కరిగించుకోవాలి. ఆ తర్వాత బ్రౌన్ షుగర్, కండెన్స్డ్ మిల్క్, వాల్నట్స్ వేసుకుని దగ్గర పడేదాకా కలుపుకోవాలి. ఒక ప్లేట్ పై వెన్న అప్లై చేసి పైనుంచి వాల్నట్ మిశ్రమం సమంగా పరుచుకొని దీన్ని కాస్త చల్లారనివ్వాలి. తర్వాత పీసెస్ గా కట్ చేసుకుని సర్వ్ చేసుకుంటే వాల్నట్ బర్ఫీ రెడీ. ఓకే, మరి ఫైనల్ గా టేస్టింగ్ టైం వచ్చేసింది. సో చక్కగా వల్లి గారు, మీ హస్బెండ్ అండి? అవునండి. హాయ్ శ్రీనివాస్ గారు. సో మీ గురించి చాలా చెప్పారు. మీకు నాన్ వెజ్ అంటే బాగా ఇష్టం అని, ఉల్లిపాయలు అంటే బాగా ఇష్టం అని, అండ్ అఫ్ కోర్స్ స్వీట్స్ కూడా బాగా ఇష్టం అని. సో ఆవిడ తినకపోయినా మీకోసమని. సో ఎలా ఉన్నారండి? బాగున్నానండి. సో ఎలా ఉంది మీ వర్క్ అండ్ ఎవ్రీథింగ్? వర్క్ ఇక్కడ ఇప్పుడు బిజీగా ఉంటాము, ఎందుకంటే ద నేచర్ ఆఫ్ వర్క్ ఇస్ లైక్ దట్. సో ఈ రోజు స్పెషల్ గా ఆఫ్ తీసుకొని స్పెషల్ మీ షో కోసం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీరు వచ్చి ఎన్నాళ్ళైంది? అంటే ఫ్యామిలీ కాకుండా మీరు వచ్చి 16 years.
ఓకే ఓకే సో ఎవ్రీథింగ్ ఇస్ వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఫార్ ఓకే సో లక్ష్మి గారు ఆల్రెడీ మీరు చక్కగా ఇందాక నుంచి చిట్కాలు చెప్పారు కాబట్టి ఆడియన్స్ పరిచయమే. సో ఇప్పుడు ఏంటంటే టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పాలన్నమాట మనం. ఓకేనా? ఓకే సో ఫస్ట్ మనము చికెన్తో స్టార్ట్ చేద్దాము. సో చికెన్ ఇదేమో పెప్పర్ చికెన్ అండ్ అదేమో మీ వైఫ్ చేసిన చికెన్ పచ్చిమిర్చి ఫ్రై అనమాట. సో ఇదేమో జ్యోతి గారు చేసింది. సో మీకు ఏది టేస్ట్ చూడాలని ఉంది ఫస్ట్? జ్యోతి గారి వంట వల్లి గారి వంట రెండు చూపిస్తారు మీకు. ఫస్ట్ ఏది అంటున్నాను మీ చాయిస్. అంటే మీరు వచ్చారు కదా మాకు స్పెషల్ గా గెస్ట్. తక్కువ స్పైస్ అనేది ముందు చెప్తే తర్వాత ఎక్కువ స్పైస్ తర్వాత. అది మాత్రం ఇద్దరు బాగానే ఘాటుగా దట్టించారు పచ్చిమిర్చి. మరి నేను చెప్పలేదు ఎందుకంటే నేను టేస్ట్ చూడలేదు. సరే ఫస్ట్ జ్యోతి గారు వంట స్టార్ట్ చేద్దామా? ఓకే బాగుందండి ఘాటుగా. మిరియాల పొడి వేశారు కదా అండ్ ఆ సోయా సాస్ అది కూడా యాడ్ చేశారు కదా, బాగుంది. థ్యాంక్స్ అండి. ఓకే సో ఇప్పుడు చికెన్ పచ్చిమిర్చి ఫ్రై మీకోసం బోల్డర్ ఉల్లిపాయలు వేశారు. ఉల్లిపాయలు ఉన్న పాట ఎక్కువ తింటాను నేను. ఓకే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయట్లేదు మీ వారు. తీసుకోండి. సో ఎలా ఉన్నాయి శ్రీనివాస్ గారు రెండు వంటలు? కొంచెం దగ్గర. రెండు బాగున్నాయండి. బోత్ ఆర్ కాంప్లిమెంట్ ఈచ్ అదర్. ఓకే ఐ డోంట్ నో అంటే జడ్జ్ చేయాలంటే కష్టమా? బెటర్ విచ్ ఇస్ నేను తర్వాత అడుగుతాను, అప్పుడు మీరు ఖచ్చితంగా జడ్జ్ చేయాల్సిందే. ఓకే సరే ఇప్పుడు అవి స్వీట్స్ టేస్ట్ చూద్దాము. సో ఫస్ట్ ఇది పుడింగ్ టేస్ట్ చేద్దాం ఎందుకంటే అది కరుగుతుంది. ఇది కూడా మీ వైఫ్ చేసింది, మ్యాంగో పిస్తా పుడింగ్. నేను ఇది మాత్రం తప్పనిసరిగా తీసుకుంటానండి. మీకు స్వీట్ ఇష్టం కదా? ఇష్టం కదా. అయినో. ఓకే సో బాగున్నాయండి బుడి గ్లాసులు. నైస్. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుంది. శ్రీనివాస్ గారికి బాగా నచ్చినట్టుంది. ఇప్పుడు నేను టేస్ట్ చూస్తా. వావ్ సూపర్. మ్యాంగో ఫ్లేవర్, ఆ క్రీమ్, పిస్తా నట్స్. అంటే మ్యాంగో ఫ్లేవర్ ఎక్కువ డామినెంట్ గా ఉంది. పిస్తా అంటే అఫ్ కోర్స్ మనకి మధ్యలో ఆ నట్స్ తగులుతూ బాగుంది. ఓకే సో ఇంకా లేట్ చేయకుండా బర్ఫీ కూడా టేస్ట్ చూసేద్దాము. అది సో పీసెస్ పెట్టారా ఇక్కడ మీరు చేసి? ఓకే ఓకే ఎందుకు బాగున్నా? గుడ్ జాబ్ జ్యోతి. బాగుంది చక్కగా. అంటే నట్స్ కూడా బాగా ఫ్రై అయ్యి అవి కూడా సాఫ్ట్గా అయ్యాయి. ఒక డిఫరెంట్ టేస్ట్లో ఉంది యాక్చువల్గా. థ్యాంక్ యూ. సాఫ్ట్గా టేస్టీగా. ఓకే ఇప్పుడు ఫైనల్ది నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి ఎస్ ఆర్ నో చెప్పాలి అంతే అనమాట. ఓకేనా? సరే లక్ష్మి గారి దగ్గర నుంచి మొదలు పెడతాం. ఫస్ట్ చికెన్లో ఓకే సో వల్లిగా చేసిన ఈ పచ్చిమిర్చి ఫ్రై బాగుందా? చికెన్ పచ్చిమిర్చి ఫ్రై లేకపోతే ఈ పెప్పర్ చికెన్ బాగుందా? మీరు ఇలా అడగడం నాకు కష్టం కానీ నేను అడుగుతానండి. టేస్ట్ చూసారు కదా, ఇప్పుడు మనము హోటల్ వెళ్ళినప్పుడు అన్ని తింటాం, మనకు అన్ని నచ్చవు కదా. అలా అనుకోండి, రెండిట్లు ఏది బాగుంది చెప్పండి. నాకు ఇది మీకు ఇది బాగుంది, మీకేది మీరు తినలేదు, మీకేది నచ్చింది? మీరు చేసింది బాగుందా, జ్యోతి గారు చేసింది బాగుందా? నాకు ఐ థింక్ ఐఎమ్ ఈక్వల్లీ రెండు ఇష్టం. ఎందుకంటే ఇందులో ఆనియన్ అండ్ చిల్లీ ఫ్లేవర్ ఉంది, అందులో పెప్పర్ ఫ్లేవర్ ఉంది. యా కాబట్టి మీకు నాకు రెండు నచ్చాయి. శ్రీనివాస్ గారు? నేను ముందు చెప్పినట్టు రెండు బాగున్నాయి. రెండిట్లో కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉల్లిపాయలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీకు అది నచ్చిందా? ఓకే లీన్ టువర్డ్స్ ఇట్. ఓకే ఓకే సరే బాగున్నాయి. ఇద్దరు కూడా బాగా చేశారు చికెన్తో వెరైటీస్. అయితే నాకు చికెన్తో ఏది బాగా నచ్చిందో చెప్పనా? చెప్పండి. ఓకే సో చికెన్తో నాకు టేస్టీగా వల్లి గారు చేసింది చాలా బాగుంది. అంటే చక్కగా మిర్చి అన్నారు కదా, ఆ ఘాటు అది తెలుస్తూ మీ వారన్నట్టు ఆ ఉల్లిపాయలు ఎక్కువ ఉండటం మూలాన కూడా చాలా టేస్టీగా ఉన్నట్టుంది. సో దీంట్లో ఏంటంటే ఇంకొంచెం పెప్పర్ పడాల్సింది. అంటే సోయా సాస్ యాడ్ చేయడం మూలాన ఏంటంటే ఆ సోయా సాస్ ఫ్లేవర్ కూడా ఎక్కువ తెలుస్తుంది. లేకపోతే సోయా సాస్ మనం చేసుకున్నా కూడా పెప్పర్ ఫ్లేవర్ ఎక్కువ తెలుస్తుంది అనుకుంటా. సో చికెన్ లో మాత్రం నాకు చికెన్ పచ్చిమిర్చి ఫ్రై బాగా నచ్చింది. సో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు నెక్స్ట్ దానికి వద్దాం. స్వీట్స్ అందరూ తిన్నారు కదా, ఓకే. సో ఇప్పుడు శ్రీనివాస్ గారి దగ్గర నుంచి మొదలు పెడదాం. సో బర్ఫీ బాగుందా, పుడింగ్ బాగుందా? నాకు బర్ఫీ నచ్చింది. బర్ఫీ నచ్చింది.
ఎందుకంటే నాకు నట్స్ బాగా ఇష్టం. బాగా ఇష్టమా? ఓకే. అన్ని ఏ రకమైన నట్స్ తింటాను. ఓకే. సో మీకు బర్ఫీ బాగుంది. సో మీకు? నేను ఐ గో విత్ మ్యాంగో, ఎందుకంటే నాకు నట్స్ ఇష్టం. ఓకే. సో మీకు? నాకు పుడ్డింగ్ నచ్చింది. మీకు పుడ్డింగ్ నచ్చిందా? మీకు కూడా మ్యాంగో పుడ్డింగ్ నచ్చింది. మీకు కూడా మ్యాంగో పుడ్డింగ్ నచ్చింది. నచ్చుతుంది, ఎందుకంటే మ్యాంగో కదా. మామిడి పండు అంటేనే మాకు సమ్మర్ వస్తే మాకు మ్యాంగో తినాలన్న కోరిక వచ్చేస్తుంది. కానీ ఇలాంటి స్వీట్ చేస్తే కొంచెం తింటాను, ఎందుకంటే అందులో స్వీట్ ఎక్కువ లేకుండా మీడియం గా ఉంటే తినగలుగుతారు. సో ఇప్పుడు ఏం జరిగిందంటే అందరికి మ్యాంగో పుడ్డింగ్ బాగుంది, టేస్టీగా ఉంది, చక్కగా అంటే మనం అంటే ఒక ఐస్ క్రీమ్ తిన్న ఫీల్ ఉంది యాక్చువల్గా. సో నాకు కూడా శ్రీనివాస్ గారి లాగా బర్ఫీ బాగా నచ్చింది. ఎందుకనేది కూడా చెప్తాను. అంటే వాల్నట్స్ మీరు వాడింది కూడా చాలా మంచిది హెల్త్ కి. అంటే నేను ఇక్కడ ఏం హెల్త్ పర్పస్ గా చెప్పట్లా, కాకపోతే బర్ఫీ అనేది ఐదర్ రవ్వ గానీ లేకపోతే ఇట్లా పిండి గానీ ఏదైనా వాడి చేస్తూ ఉంటారు, శనగపిండి అలాంటివి. కానీ మీరు అలాంటివి ఏమీ లేకుండా చక్కగా ఇలా కండెన్స్డ్ మిల్క్, బ్రౌన్ షుగర్, నట్స్ తో చేశారు కదా. సో ఆ టేస్ట్ అనేది చాలా బాగా అనిపించింది నాకు తింటుంటే. అంతేనా శ్రీనివాస్ గారు? కరెక్టా? ఓకే. సో కంగ్రాచులేషన్స్ జ్యోతి గారు. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ పుడ్డింగ్ కూడా చాలా బాగుంది. సో అది ఇంకొద్దిగా ఒక్క మా పాయింట్ ఎక్కువ నచ్చింది. ఓకే. సో లక్ష్మి గారు మీ దగ్గర గిఫ్ట్స్ ఉన్నాయి, ఇస్తారా? సో వల్లి గారు మీకు ఈటీవీ నుంచి గిఫ్ట్ అండి. సో థ్యాంక్ యూ సో మచ్, చక్కగా టేస్టీగా వంటలు చేసి చూపించినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే. సో మీరు చక్కగా మాకు ఒక మంచి టేస్టీ బర్ఫీ చేసి విన్ అయిపోయారు కదా ఈ సెగ్మెంట్ లో. మీకు ఈటీవీ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. సో యూ వెల్కమ్. థ్యాంక్స్. ఓకే. మరి తెలుగు రుచి అమెరికాలో. సో చూసారు కదా ఇండియానా పోలీస్ లో ఈ రోజు మన పార్టిసిపెంట్స్ చేసిన రుచికరమైన వంటల్ని. మరి మీరు కూడా ట్రై చేయండి. మరి నెక్స్ట్ ఇంకొక టేస్టీ ఎపిసోడ్ తో ఇంకో ప్లేస్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యూ, బై.